మా చెప్పండి. బాబు గురించి చెప్తున్నాను మేడం. ఎక్సలెంట్. చెప్పండి. లాస్ట్ ఇయర్ బాగా లోగా వచ్చినియి మార్క్స్ అన్నీ కూడాను. ఓకే మీ అండి. మిమ్మల్ని కనెక్ట్ అయిన తర్వాత చాలా బాగా చదువుకుంటున్నాడు. యెస్. థ్యాంక్ యూ అమ్మా. లవ్ యూ అమ్మా. లవ్ యూ. మీరు చెప్పండి. నా జీవితాన్ని అద్భుతంగా మార్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఎవరు మేడంది కాదు, నాది మార్చారు. మా అబ్బాయి చనిపోయి మీతో ఫస్ట్ 7th క్లాస్ జాయిన్ అయ్యాను. 1.5 ఇయర్ అయిపోయింది. అసలు మేడం కాదు, నా లైఫ్ అద్భుతంగా మార్చారు. చాలా చాలా థ్యాంక్స్. కట్టక ముందే నాకు అనుకోకుండా ఒక 4,000 రూపాయలు మా చుట్టాలు వచ్చి ఇచ్చారు. ఎందుకెవరు మీరు శుభంగా మంచిగా వెళ్తున్నారు. ఎల్లమ్మ తదాస్తు నీకు డబ్బులు నేను ఇస్తా అసలు అన్నట్టు. మీ మనీ అలా కట్టాను. నెక్స్ట్ ఒక్క రోజులోనే ఒక్క రోజు గడిచింది. 4,000 రూపాయలు నాకు వచ్చినాయి. ఇన్ని చేశాను, ఇన్ని పూజలు చేస్తున్నాను, ఇంత చేస్తున్నా, ఇంత మంచి చేస్తున్నా, నాకు రావట్లేదేంటి అనుకున్నా. మీరు అసలు మూలం ఏంటి అని చెప్పారు. ఐ లవ్ యూ సో మచ్ దామోదర్ గారు. ఏం చెప్తారు చెప్పేసండి. అన్మ్యూట్ చేసుకోరా. ఎస్. లవ్ లవ్ యూ. యూ మేడం. థ్యాంక్ యూ మేడం. లవ్ యూ సో మచ్. మేడం నాకైతే 2 డేస్ కిందట నా గురించి నాకు తెలిసింది మేడం. డబ్బుల గురించి నాకన్నా ముందుగా నా గురించి వెరీ గుడ్. నాకు వెరీ గుడ్. తెలిసింది. సో దాన్ని ఏం చేస్తారో తెలుసుకొని మనీగా మారాలి మీరు. మీరు మనీగా మారాలి. ఇవాళ క్లాస్‌తో అర్థమైంది కదా! సో మీ మొహంలో నవ్వే తెలిసింది. యువర్ ఎనర్జీ ఈజ్ ప్లెజెంట్. ఈ ప్లెజెంట్ ఎనర్జీ తోటి అబండెంట్ ఎనర్జీ తయారు చేయాలి. బాధతోటి మనం ఏం తయారు చేయలేం. ఓకే. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరంటే మీరెవరో తెలుసుకున్నారు. మీరంటే డబ్బుని తెలుసుకోండి ఇవాళ. ఓకే. ఆల్ ద వెరీ బెస్ట్. సో ఎవరైనా మెటీరియల్ అక్విజిషన్ ఎనీథింగ్ ఏదైనా చేసిన వాళ్ళు ఇలాగ చేతుతారా అండి? ఓన్లీ రిజల్ట్స్ వాళ్ళు. రిజల్ట్ షేర్ చేసుకోవాల్సిన వాళ్ళు. ఓకే. ఒక్క నిమిషం. ఇక్కడ మా ఝాన్సీ గారే షేర్ చేసుకుంటానన్నారు. ఎలా ఇక్కడ కృష్ణవేణి గారు మీరు రిజల్ట్ షేర్ చేసుకుంటారా? ఏదైనా చెప్తున్నారా? ఓకే. ఝాన్సీ గారు మీరు ఒక్క నిమిషం తట్టుకోండి మా. ఎందుకంటే నేను కొత్త వాళ్ళని తీసుకుందామని అనుకుంటున్నాను. లవ్ యూ సో మచ్ కృష్ణవేణి గారు. చెప్పండి. ఏ ఏ క్లాస్ అర్థమవుతుందా మీకు? మీరు అన్మ్యూట్ చేసుకోండి. సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ. థ్యాంక్ యూ మేడం. లవ్ యూ సో మచ్. చెప్పండి. మా చెప్పండి. బాబు గురించి చెప్తున్నాను మేడం. ఎక్సలెంట్. చెప్పండి. లాస్ట్ ఇయర్ బాగా లోగా వచ్చినియి మార్క్స్ అన్నీ కూడాను. ఓకే అండి. మిమ్మల్ని కనెక్ట్ అయిన తర్వాత చాలా బాగా చదువుకుంటున్నాడు. ఫస్ట్ సెమ్ ఇప్పుడు రాశాడు. 7th క్లాస్ చదువుతున్నాడు. వావ్! వావ్! మీవన్నీ కొద్దిగా చెప్పగా కొద్దిగా ఫాలో అవుతున్నాడు. ఎక్సలెంట్ అండి. వెరీ నైస్. 25 మార్క్స్ కి 24.5, 23 అట్లా వచ్చినాయి. చాలా బాగా తెచ్చుకున్నాడు మేడం. అమేజింగ్. 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 ఎక్సలెంట్. బ్యూటిఫుల్. చాలా చాలా థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ అండి. బ్యూటిఫుల్. సో క్లాసెస్ లక్ష్మి గారి ద్వారా మేము మీకు క్లాస్ లో జాయిన్ అయ్యామండి. ఎక్సలెంట్ అండి. బ్యూటిఫుల్. క్లాస్ అర్థమవుతుందా అండి? అర్థమవుతుంది మేడం. ఇవాళ మెడిటేషన్ EFT చేసుకోండి. మీకు డిజైర్స్ ఓకే మేడం. లవ్ యూ సో మచ్. లవ్ యూ. లవ్ యూ. మా ఝాన్సీ గారిని ఒకసారి తీసుకుందాం. ఒక్క నిమిషం. ఝాన్సీ గారు చెప్పేసండి. ఇంకా ఆపడం బాగోదు అని తీసుకున్నా. ఎస్. ఎస్. థ్యాంక్ యూ అమ్మా. లవ్ యూ అమ్మా. లవ్ యూ. మీరు చెప్పండి. నా జీవితాన్ని అద్భుతంగా మార్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఎవరు మేడంది కాదు, నాది మార్చారు. మా అబ్బాయి చనిపోయి మీతో ఫస్ట్ 7th క్లాస్ జాయిన్ అయ్యాను. 1.5 ఇయర్ అయిపోయింది. అసలు మేడం కాదు, నా లైఫ్ అద్భుతంగా మార్చారు. చాలా చాలా థ్యాంక్స్. రిజల్ట్ ఏంటంటేనమ్మా, మొన్న ఒక రిజల్ట్ ఉంది. నిన్నేం రిజల్ట్ అండి, మీరు వాల్కనోస్ పెట్టారు. వాల్కనోస్ మెడిటేషన్స్ పెట్టారా? నిన్న నేను మార్నింగ్ నా మెడిటేషన్ 3 చేసేసుకుంటున్నానమ్మా. 4కి లెగట్ల 5కి లేస్తున్నాను. 5 to 6 చేసుకున్నా. చేసుకున్న తర్వాత మళ్ళీ ఏమున్నాయి అని చూసుకుంటున్నాను. నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాలి. ఇది కనిపించింది. ఓకే. ఇది వరకు కూడా నేను విన్నానమ్మా. మీ క్లాస్ లోనే చేస్తున్నాను కదా. అంత నేను దాన్ని తీసుకోలేకపోయాను ఎందుకో. ఈ రోజు శ్రద్ధగా 6కి మొదలు పెట్టానమ్మా. 5 to 6 అయిపోయింది మెడిటేషన్ 3. చూస్తే మీరు రిలేషన్షిప్ గురించి అసలు ఎక్సలెంట్ గా ఆ గ్రీన్ మన నరాల్లో కింద నుంచి వెళ్ళిపోవాలి. ప్రతి రూట్ చక్ర, సోలార్ ప్లెక్సస్ అని చెప్తుంది. నాకు వైబ్రెంట్ అయిపోతున్నాయి అమ్మా. నేను ఒక 5గురిని తీసుకున్నాను. బాగా వాళ్ళతో ఇంక నేను మా బాబులకి అయ్యాక కట్ ఆఫ్ అయిపోయింది. ఎందుకో మాట్లాడలేదు. అయ్యో తప్పు కదా అనేసి చేశానమ్మా. 5గురు పేర్లు ఫోటో ఊహించుకున్నాను. అన్నీ చేశాను. నరాల్లో నుంచి తీసేస్తున్నాను. కింద గ్రీన్ పంపుతున్నాను. పైనుంచి తీసేస్తున్నాను.
అమ్మ నిన్న ఫంక్షన్కి వెళ్ళా, మా హస్బెండ్ ఒక పాస్టర్ అమ్మ. అసలు ఇది ఒక వండర్. తను ప్రేయర్కి వెళ్ళిపోయారు, బాబు నేను కార్ మీద ఫంక్షన్కి వెళ్ళాం. అమ్మ అసలు వాళ్ళిద్దరు, మా పిన్ని వాళ్ళ అమ్మాయి, ఇంకా మాతోనే ఉంటున్నారు. సరే ఉంటే ఉన్నారు. ఏంటిది, నేను లోపల లోపల అమ్మా ఎక్కడున్నావు నువ్వు, అసలు రేపు నీ క్లాస్ ఎలాగా, నేను ఇంకా నువ్వు మీరే అమ్మ 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 అని ఇంటికి వచ్చారమ్మా. మా ఇంటికి వచ్చారు. అయ్యా బాబోయ్, 6 వరకు వెళ్ళలేదమ్మా. అమ్మో మా అమ్మ ఎక్కడుంది, మా అమ్మకి అర్జెంట్ గా చెప్పేయాలి. అసలు నన్ను ఇలా మార్చేసింది ఏంటి ఈవిడే, అసలు అమ్మ 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 అని. అమ్మా నిన్నంతా మీరే చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ బంగారు తల్లి. లవ్లీ లవ్లీ లవ్లీ. ఇదే చేంజ్. మనం అన్నీ రిమూవ్ చేయడం అంటే మన లోపల ఉన్న భయం, కోపం, వరి, వీళ్ళేమనుకుంటారు వాళ్ళేమనుకుంటారు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి అన్నీ తీసేస్తేనే అందరూ ఒకటే. మనందరం వీఆర్ ఆల్ వన్ ఎనర్జీ. చాలా బాగా తెలుస్తుంది. ఎస్, థ్యాంక్ యూ, వండర్ఫుల్. ఇంకెవరున్నారండి? జస్ట్ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ సో దట్ నాకు ఈజీ అవుతుంది. ఫిజికల్ హ్యాండ్. ఎస్ తల్లి. ఓకే, లలిత గారు ఎస్ చెప్పేసేయండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ వర్క్ మీ తల్లి. నాకు నా టైం కూడా చెప్తూ ఉండమ్మా. లవ్ యూ సో మచ్. ఎస్ చెప్పండి. హలో మేడం, ఎస్ అండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మేడం. లవ్ యూ సో మీ మచ్. క్లాస్, మీ వీడియోస్, మా చెల్లెలు ఇప్పుడు కృష్ణవేణి మాట్లాడారు, ఆవిడ నాకు పంపించారు, మీ వీడియోస్ చూశాను. నేను అనుకున్నాను మేడం క్లాస్కి ఎలా జాయిన్ అవ్వాలి అనుకున్న మరుసటి రోజే అమ్మాయి ఇట్లా ఒక లక్ష్మి గారు ఉన్నారు, ఆవిడ మనకి ఎలా మనీ పే చేయాలి అని మాకు తెలీదు, ఆవిడ ద్వారా చేద్దామన్నారు, కట్టేసాం మనీ. కట్టక ముందే నాకు అనుకోకుండా ఒక 4,000 రూపాయలు మా చుట్టాలు వచ్చి ఇచ్చారు. ఎందుకు ఎవరు మీరు శుభంగా మంచికి వెళ్తున్నారు, వెళ్ళమ్మా తదాస్తు, నీకు డబ్బులు నేను ఇస్తా అసలు అన్నట్టు. మీ మనీ అలా అలా కట్టాను. నెక్స్ట్ ఒక్క రోజులోనే ఒక్క రోజే గడిచింది, 4,000 రూపాయలు నాకు వచ్చినాయి. నేను ఇంకా ఇన్నర్ చైల్డ్ని కొనుక్కున్నాను. నేను ఏ డ్రెస్ అయితే కావాలి అనుకున్నానో ఆ డ్రెస్ ఆ డ్రెస్ తోనే నాకు వచ్చింది. బాబా. మళ్ళీ మా చెల్లెలకి కూడా అందరం ఒకేలా పెట్టుకున్నాం, కానీ నేను అనుకున్నది మాత్రం నాకు వచ్చింది. సో మీ డిజైర్ చాలా బాగా ఫుల్ఫిల్ అవుతుంది. మీ హార్ట్ డిజైర్ యూనివర్స్ కి తెలుసు. మీతో మాట్లాడాలి అనుకున్నాను, మిమ్మల్ని కలవాలని ప్రతిరోజు మీరు చెప్పేవన్నీ చాలా వరకు చేస్తున్నాను. 4కి లెగుస్తున్నాను, మెడిటేషన్స్ చేస్తున్నాను. మా పాపకి కూడా దమ్మా, ఈ పాపకి ఎదుగుదల దాని మానసికంగా అనేది ఉంటది కదా, అట్లా అన్నమాట. ఈ పాపకి హెల్త్ ప్రాబ్లం ఉంది, క్లియర్ చేసుకోవాలని అదే అనుకుంటున్నాను. అదే అది మీరు అసలు ఊమ్ క్లాస్ లో కూడా రావాల్సింది. డోంట్ వరీ, నేను ఊమ్ అయినా కూడా ఇచ్చినప్పుడు కూడా కర్మ క్లీన్ అవ్వాలండి, పిల్లల కర్మ. మీరు ఏ కర్మ తీసుకొస్తారో, మీరు ఏదైతే రిలీజ్ చేయరో పిల్లలు చూపిస్తారు. ఇప్పుడు మీకు అర్థమైంది, ఈరోజు క్లాస్ విన్నారా? బాగా అర్థమైందండి. డ్యామ్ ఓపెన్ మూలం చేస్తే ఎక్కడుంది, మూలం అది క్లియర్ చేసుకోవాలి, క్లీన్ చేయాలి అని అనేది నాకు బాగా తెలిసింది. ఇంతవరకు తెలుసుకోలేకపోయాను. ఇది కదా కరెక్ట్, అది ఇది చేస్తే ఏమొస్తుంది, ఇన్ని చేశాను, ఇన్ని పూజలు చేస్తున్నాను, ఇంత చేస్తున్నా, ఇంత మంచి చేస్తున్నా, నాకు రావట్లేదేంటి అనుకున్నా. మీరు అసలు మూలం ఏంటి అని చెప్పారు. చూపించే వరకు మీ పిల్లలు చూపిస్తారు, మీ పిల్లలు అవుతున్నారు పాపం వాళ్ళు. మనం దాచిపెట్టుకుంటే పిల్లలు తీయమని చూపిస్తున్నారు. తీయమా కాన్స్టెంట్ గా అదే కాదు కదా, ఆ బిడ్డను ఇన్ని చూస్తే అదే సంవత్సరాలు వస్తుంది. బాధలు అనుభవించే బిడ్డలు కడుపుతో ఉన్నప్పుడు కూడా అవే కదా ఇప్పుడు నేను మళ్ళీ రిపీట్ చూస్తున్నాను అని అనేసి ఇప్పుడు తెలుసుకున్నాను. ఇన్ని సంవత్సరాలు తెలియదు. చేసుకుంటాను నిజంగా మేడం, చేసుకోండి. మీకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇన్ని సంవత్సరాలకి ఇంత మంచి నాలెడ్జిని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి, ప్రతి మనిషి తెలుసుకోవాలని ఎంతగా అనిపిస్తుంది. మరి ఏదైనా బంగారం అంతే. ఇంత హాయిగా ఉందో మిమ్మల్ని కలిసానంటే కన్న తల్లి కూడా తెలియదు ఇవన్నీ. ఈ మేడం ఇలా చెప్పారు, ఇవి మనం ఖచ్చితంగా జీవితంలో పాటిస్తే అందరూ మన ఫ్యామిలీ, నిజంగా అన్నట్టు మన పెద్దలు, మన పిల్లలు, మన ముందు తరాలు, అయ్యి మనకు ఇప్పుడు ఉన్న మన పిల్లలతో సహా మనం ఎంత బాగుంటామా అని అనిపిస్తుంది.
కరెక్ట్. కరెక్ట్. థాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ అండి. థ్యాంక్ యూ హాయిగా మీ మేడం. హార్ట్ ఓపెన్ అయింది. అప్రిసియేషన్ గాని, ఏడవడం గాని హార్ట్ చక్ర ఓపెన్ అయితేనే జరుగుతాయి. నోరులోంచి ఏ మంచొచ్చినా హార్ట్ చక్రాలోంచి వస్తుంది. అది ఓపెన్ అయితేనే అన్ని శుభాలే జరుగుతాయి. అలాగే రేపు తర్పణము పెద్దవాళ్ళకి ఎలా ఇచ్చుకోవాలి అది కూడా చెప్తే మీకన్నీ మీకు కాన్స్టెంట్‌గా మీకు ఇప్పుడు పిల్లల్లో ఎందుకొస్తుందంటే నువ్వు రిలీజ్ చేయట్లా. నువ్వు పిల్లని చూడు రోజు చూడగానే నీ బాధ రిలీజ్ అయిపోతూనే ఉంటది. అందుకని అలా వస్తుంది. అంతే. ఏం పర్లా పాప కూడా మీ కారణ జన్మమే. వరీ అవ్వకండి. అన్నీ మీకు అర్థమవుతాయి. షీల్ బీ తను మీ కర్మ క్లీన్ చేయడానికి వచ్చిన డివైన్ సోల్. స్టార్ట్ అప్రిషియేటింగ్ హర్ అండ్ యాహ్! యూ విల్ సీ ద డిఫరెన్స్. లైఫ్‌లో చాలా డిఫరెన్స్ కనిపిస్తది. తను రావడం కూడా మీకు మంచి. థ్యాంక్ యాహ్! తల్లి.